బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మచిలీపట్నంలో ఎన్టీఆర్ సర్కిల్ పేరు మార్చడం వివాదాస్పదంగా మారింది. గత 2 రోజుల క్రితం హౌసింగ్ బోర్డు రింగుకు దివంగత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి సర్కిల్ అని నామకరణ చేసి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన బీజేపీ నేతలు ఇవాళ అదే ప్రాంతంలో వాజ్పేయి విగ్రహ శంకుస్థాపనకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే వాజ్పేయి పేరు పెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. నిజానికి గతంలోనే హౌసింగ్ బోర్డు రింగ్ సెంటర్ను ఎన్టీఆర్ సర్కిల్ గా నామకరణ చేస్తూ మున్సిపాలిటీలో తీర్మానం చేశారు. అలాగే ఎన్టీఆర్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలని తీర్మానం చేశారు. కానీ ఎన్టీఆర్ సర్కిల్ గా ఉన్న సెంటర్ను వాజ్పేయి సర్కిల్ గా పెట్టి విగ్రహం ఏర్పాటుకు బీజేపీ నేతలు సిద్ధమవడంపై టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా తెలుగు తమ్ముళ్లు ఆందోళనకు దిగారు. బందరలో విగ్రహ వివాదంపై బీజేపీ టీడీపీ వర్గాల మధ్య ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. ఎవరికి వారు నినాదాలు చేస్తూ తోపులాటకు దిగారు. పోలీసులు అదుపు చేసినప్పటికీ ఇరు వర్గాల పంతం వేడకుండా పోటీ నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న మంత్రి కొల్లు రవీంద్ర జోక్యం చేసుకుని ఇరు వర్గాలకు నచ్చచెప్పడంతో ఉద్రిక్త సద్దుమణిగింది. అయితే ఈ వివాదం గురించి మంత్రి కొల్లు రవీంద్ర ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. మరి దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ కృష్ణారావు అందిస్తారు. కృష్ణారావు, చెప్పండి. మచిలీపట్నంలో ఎన్టీఆర్ సర్కిల్ పేరు మార్చడం వల్ల వివాదాస్పదం జరిగినట్లు కనిపిస్తుంది. దీనిపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? పావని, కృష్ణా జిల్లా కేంద్రాన్ని మచిలీపట్నంలో ఈ రోజు ఉదయం ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అది కూడా కూటమిలో భాగస్వాములు అయినటువంటి తెలుగుదేశం బీజేపీ నేతల మధ్య, నాయకుల మధ్య వివాదం చోటు చేసుకోవడంతో పోలీసులు కూడా పెద్ద ఎత్తున ఆ వివాదాన్ని సద్దుమర్చే ప్రయత్నం చేశారు. కానీ అక్కడ వివాదం దాన్ని వాళ్ళు పంతాలు వేడుకోకుండా జరిగింది. ఇది ఎన్టీఆర్ విగ్రహం అలాగే వాజ్పేయి విగ్రహాల ఏర్పాటు విషయంలో ఈ వివాదం చోటు చేసుకుంది. ఎన్టీ రామారావు విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి మచిలీపట్నంలో బైపాస్ రోడ్ లో ఉన్నటువంటి ఏదైతే ఈ హౌసింగ్ బోర్డు సర్కిల్ ఉందో ఆ సర్కిల్ వద్ద ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకి 2018లోనే అనుమతి తీసుకున్నామని, ఈ మేరకు తీర్మానం జరిగిందని టీడీపీ నాయకులు పేర్కొంటున్నారు. అక్కడ విగ్రహం ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నాల్లో మేము ఉంటే వీళ్ళు ఒక్కసారిగా వచ్చేసి స్వర్గీయ మాజీ ప్రధాని ఆయన వాజ్పేయి గారి విగ్రహం పెట్టడం కోసం బీజేపీ వాళ్ళు ఒక్కసారిగా వచ్చేసి వాళ్ళు ఒక ఏకపక్ష నిర్ణయంతో, ఏకపక్ష నిర్ణయం అంటే వాళ్ళ నియోజకవర్గ పార్టీలో కానీ లేదంటే జిల్లా పార్టీలో కానీ కనీసం చర్చ జరగకోకుండా, ఒక తీర్మానం లేకోకుండా ఒకరిద్దరు నాయకులటువంటి సూచనలు అత్యుత్సాహంతో ఈ నిర్ణయం రావటం మూలంగా కూటమిలో ఇలాంటి పరిస్థితి చోటు చేసుకుందనే అభిప్రాయాన్ని అయితే కనుక ఈ టీడీపీ నాయకులు స్పష్టం చేస్తున్నారు. పావని, కృష్ణారావు, మంత్రి కొల్లు రవీంద్ర గౌర దీని గురించి జోక్యం చేసుకొని వాళ్ళకి సర్ది చెప్పారని తెలుస్తుంది. దీని గురించి సమాచారం ఏంటి? వాస్తవంగా చెప్పాలంటే ఈ విషయంలో మంత్రి కొల్లు రవీంద్ర చాలా పెద్ద మనసుతోనే వ్యవహరించారు. ఎందుకంటే ఇది ఒక సున్నితమైన విషయంగా చోటు చేసుకుంది. కూటమిలో లేకుంటే గనక ఈ వివాదాన్ని చాలా పెద్ద వివాదంగా అయ్యేది. ఈ బీజేపీ వాళ్ళు తొందరపాటు చర్యగానే దీన్ని చేశారు. ఎట్లాగంటే వాళ్ళు టీడీపీకి తీర్మానం చేసిన చోట అది ఎన్టీఆర్ సర్కిల్ గా నామకరణం చేసుకుని అక్కడ ఎన్టీఆర్ విగ్రహం పెట్టాలని మున్సిపాలిటీలో తీర్మానం చేసిన చోట వాజ్పేయి గారి విగ్రహం పెట్టడానికి, అట్లాగే ఆ సర్కిల్ కూడా వాజ్పేయి సర్కిల్ అని పేరు పెట్టడానికి నిర్ణయం తీసుకుని బీజేపీలో ఒకళ్ళిద్దరు నాయకులు తీసుకున్నటువంటి నిర్ణయంతో ఈ పరిస్థితికి వచ్చారు.
దీన్ని మంత్రి ఈ విషయం ఇదంతా కూడా మంత్రి రవీంద్ర దృష్టికి వెళ్ళడంతో ఆయన వెంటనే సంబంధిత నాయకులతో మాట్లాడి అక్కడ అది ఎలాంటి వివాదం చేయొద్దు, నేను వాళ్ళతో మాట్లాడుతున్నాను, మీరందరూ దాన్ని ఇచ్చేయమని చెప్పి పోలీసు వాళ్ళకు కూడా ఆ పరిస్థితిని సర్దుమణిగమని చెప్పడంతో వీళ్ళంతా కూడా ఒక స్టెప్ వెనకేయటం మూలంగా ఉద్రిక్త వాతావరణం సర్దుమణగడానికి అయితే కనుక ఆ పరిస్థితి వచ్చింది. దీనికి మంత్రి రవీంద్ర తీసుకున్న నిర్ణయం అయితే కనుక ప్రస్తుతం ఆ ఉద్రిక్త వాతావరణం అయితే కనుక సర్దుమణిగింది పావని. అలానే బీజేపీ అధ్యక్షుడు మాధవ్ కూడా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తుంది, దీని గురించి ఏమంటారు? ఇప్పుడు బీజేపీ వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు వాజ్పేయి విగ్రహం పెట్టాలని లేదంటే ఆ సర్కిల్ గా పేరు పెట్టాలని నిర్ణయం ఎంతవరకు అది కరెక్ట్? అంటే ఎన్టీ రామారావు తెలుగువారి ఆత్మగౌరవంగా ఉన్నటువంటి ఎన్టీ రామారావు టీడీపీ అగ్రనేత అలాగే మాజీ ముఖ్యమంత్రి ఆయన విగ్రహాన్ని మచిలీపట్నంలో పెట్టడం కోసం ఏదైతే తీర్మానం జరిగిందో అక్కడ వాజ్పేయి విగ్రహం పెట్టాలని ఆలోచన ఎందుకు వచ్చింది, ఈ నిర్ణయం ఎవరు చేశారు, వీటన్ని విషయాలు కూడా ఆయన కూడా ఆ పార్టీ నేతలతో చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. అట్లాగే మంత్రి రవీంద్ర కూడా మాధవ్కు ఫోన్ చేసి వీళ్ళిద్దరి మధ్య కూడా సమాలోచనలు జరిగినాయి. అక్కడ ఏరియా ఏమిటి, ఆ పరిస్థితులు ఏమిటి, అక్కడ ఎలా పెట్టాలి అంటే వాజ్పేయి విగ్రహం పెట్టాలనుకుంటే కనుక ఆయన ఎంతో అత్యున్నతమైనటువంటి నేతగా భారతదేశంలో పేరు పొంది ఉన్నారు. ఆ నాయకుడికి ఆయన ఉన్నతికి తగ్గట్టుగానే హైవేలో మనం పెట్టుకోవటానికి బాగుంటుంది. అక్కడ ఆల్రెడీ పార్టీ పరంగా తీర్మానం జరిగింది కాబట్టి దాన్ని ఎన్టీఆర్ విగ్రహానికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశం వస్తే కనుక వాళ్ళిద్దరి మధ్యన మంత్రి రవీంద్ర మధ్యన మాధవ్ మధ్య సంభాషణ జరగడంతో మాధవ్ కూడా బీజేపీ నాయకులతో మాట్లాడినట్టు ఆ విషయం పార్టీ పరిశీలిస్తుంది. పార్టీ వైఖరి తెలిసే వరకు కూడా మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని చెప్పినట్టు తెలుస్తుంది. దీంతో రెండు వర్గాల మధ్య కూడా గతంలో ఎన్టీఆర్ సర్కిల్ గా నామకరణ చేస్తూ మున్సిపాలిటీ తీర్మానం ఇచ్చినప్పటికీ బీజేపీ నేతలు మరి దీనిలో ఎందుకు ఇన్వాల్వ్మెంట్ అయ్యారు? ఇప్పుడు ఇక్కడ అదే ఆరోపణ ఇస్తున్నారు. ఇప్పుడు ఏదైతే ఈ బీజేపీ తొందరపాటు చర్యని తెలుగుదేశం పార్టీ కనుక కొంత తీవ్రంగానే పరిగణిస్తూ అట్లాగే వారికి విన్నపం చేస్తుంది. మీరు పార్టీ పరంగా ఆలోచించండి, కూటమి యొక్క ధర్మాన్ని పాటించండి, పార్టీలో బీజేపీలో ఒకళ్ళిద్దరు చెప్పిన మాటల్ని పరిగణలో తీసుకోవద్దు, ఇది 2018లో జరిగిన తీర్మానాన్ని పరిగణలో తీసుకోండి, దీన్ని ఎవరో బ్యాక్గ్రౌండ్ నడిపిస్తున్నారు అంటే ఒక రకంగా చెప్పాలంటే దీన్ని బీజేపీ వాళ్ళ ఎజెండా కాదు, ఇది వైసీపీ ఎజెండాగా పనిచేస్తున్నారని మన అర్బన్ బ్యాంకు చైర్మన్ దిలీప్ కుమార్ ఆల్రెడీ దాన్ని ఆ ప్రస్తావన కూడా చేశారు. వాళ్ళ దాని మీద అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, ఎన్టీఆర్ విగ్రహానికి తీర్మానం చేసిన చోట బీజేపీ వాళ్ళు వాజ్పేయి విగ్రహాన్ని పెట్టాలనే తలంపు ఎందుకు వచ్చింది అనేది ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది పావని. థ్యాంక్ యూ కృష్ణారావు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.